ఊరుకో అయ్యా, ఈ వయసులో మనకెన్ని బాధలు. అయ్యో అయ్యా, ఏమైందయ్యా? అయ్యో భగవంతుడా, అయ్యా ఏమైందయ్యా నీకు? మాట్లాడయ్యా. దొరకడం ఏంటయ్యా? రక్షించండి, కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. రక్షించండి, కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. రక్షించండి, కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. ఎవరైనా రండి, రక్షించండి, కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. చాలా థ్యాంక్స్ బాబు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నన్ను, నా జీవితాన్నే కాదు, నా బిజినెస్ ని, నా కోట్ల ఆస్తిని కాపాడావు. నీకేం కావాలో కోరుకు, అది ఇస్తాను. నాకు అన్నం పెట్టండి సార్, 3 రోజులైంది అన్నం తిని. దానికేం భాగ్యం బాబు, రా నాతో రా. హలో, చెప్పమ్మా. నేను మళ్ళీ చేస్తానమ్మా. రా బాబు. ఏమండి, ఏమైందండి? ఆఫీస్కి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చారు. ఎవరి అబ్బాయి? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ముందు బాబుకు జ్యూస్ ఇవ్వు, ఆ తర్వాత స్నానం చేయించి భోజనం పెట్టు. వెళ్ళు బాబు. రా బాబు, తీసుకెళ్ళు. అమ్మా, చూసారండి మన పింకీ అబ్బాయితో ఎంత సరదాగా కలిసిపోయిందో. చిన్నపిల్లలు అంతేనోయ్, వాళ్ళ మనసులో ఎటువంటి కల్మషాలుండవు, పెద్దవాళ్ళకే అవన్నీ. అన్నట్టు ఈ రోజు నుంచి ఆ అబ్బాయి పేరు సునీల్. బాగుందా? చాలా బాగుందండి. బాబు ఇలారా. ఈ రోజు నుంచి నీ పేరు సునీల్. బాగుందా? బాగుంది అంకుల్. నువ్వు కూడా రేపటి నుంచి మా అమ్మాయితో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళాలి. సరే. నువ్వు ఎంతవరకు చదువుతావో నేను అంతవరకు చదివిస్తాను. నువ్వు మంచి పెద్ద ఆఫీసర్ అయ్యి మన దేశం గర్వపడేలా ఉండాలి. నీకు, మాకు, మీ తల్లిదండ్రులకు, దేశానికి పేరు తెచ్చేలా ఉండాలి. ఓకే? ఓకే అంకుల్. ఆడుకోపో. హలో, ఎవత్తివే నువ్వు? నా మొగుడికి ఫోన్ చేసావు? పెళ్ళేంటే, శోభనం కూడా అయింది. ఏ శోభనం కబుర్లు కూడా చెప్పాలా? నేను పుట్టినప్పుడే నా బావకు పెళ్ళాన్నయ్యాను. నువ్విప్పుడొచ్చి ఫ్రెండు గిండు అన్నావనుకో, చంపి పడేస్తాను. అయినా నువ్వు ప్రేమించడానికి నా బావ దొరికాడా? పెట్ ఫోన్ పెట్టాయి. ఫ్రెండ్ అంట, ఫ్రెండ్. ఎందుకే అంత కోపం? నీ బావతో నీకు పెళ్లి చేయిస్తానుగా. వాడికి ఈ సంవత్సరం చదువు అయిపోగానే మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. నేను చెప్తున్నానుగా. మీరు నేను చెప్తే పెళ్లిళ్ళు జరగవండి, స్వర్గంలో రాసి పెట్టుండాలి. నేను అనుకున్నాను శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలని. కర్మగాలి మిమ్మల్ని చేసుకోలేదు. వాడు ఇంకా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి. అప్పుడే వాడి పెళ్లి. అప్పుడు దాకా అబ్బాయి మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకూడదు. ఏంటమ్మాయి పెళ్లిగోలా? నేను చెప్పే కదా జాబ్ వచ్చేదా పెళ్లి చేసుకోనని. అంతేనా చిన్ను, అంతే. వాడి మాటలేం పట్టించుకోవద్దమ్మా. వాళ్ళ అమ్మకు భయపడి వాడు అలా మాట్లాడుతున్నాడు. వాడికి నువ్వంటే చాలా ఇష్టమే. థ్యాంక్ యూ మావయ్య. ఛా, రా బావా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు కూడా పెట్టుకో. నేను తర్వాత తింటాను బావా, నువ్వు తిను. ఇవన్నీ నువ్వే చేసావా? నేనే చేశాను బావా, నీకోసమే.
ఏం బాలేదా? సూపర్ అదిరిపోయాయి. ఆ, బావా మ్మ్. ఈ రోజు మన ఇద్దరం కలిసి దూకుడు సినిమాకి వెళ్దామా? మా ఫ్రెండ్స్ అందరికి నీతో కలిసి వస్తానని చెప్పాను బావా. ఇదిగో ప్లీజ్ బావా. ప్లీజ్ బావా. నీతోనా? నేను రాని సినిమాకి. ఏం బావా సినిమాకి నాతో రావడం ఇష్టం లేదా? చెప్పు బావా, నేను మరీ అంత అసహ్యంగా ఉన్నానా? ఏం బావా నాతో సినిమాకి రావడం ఇష్టం లేదా? నేను మరీ అంత అసహ్యంగా ఉన్నానా బావా? చెప్పు బావా ప్లీజ్. కలిసిన మన రక్తం సాక్షిగా చెప్తున్నాను, నీకిష్టమున్నా లేకపోయినా నేనే నీ భార్యని. దురదృష్టం కొద్దకు వెళ్ళ చచ్చినా దెయ్యమై వచ్చి నీతో కాపురం చేస్తాను. ఈ జన్మకే కాదు, నువ్వు ఎన్ని జన్మలెత్తినా వెంటాడి నేనే నీ భార్యనవుతా. నేను బ్రతికున్నంత కాలం నువ్వే నా భర్తవి. నేనుండగా నీ మనసులో ఎవ్వరు ఉండకూడదు, రాకూడదు. నువ్వు నాకే సొంతం. నేనింట్లో ఉన్నానని నువ్వు చేసే పనులు, మాట్లాడే ప్రతి మాట నాకు తెలీదనుకుంటున్నావా? ఇంకోసారి నువ్వు తమాషాకైనా నేనంటే ఇష్టం లేదని చెప్పావంటే నేను చస్తా, నిన్ను చంపుతా. కూల్. సినిమాకే కదా, నేను తీసుకెళ్తాను. పద. థ్యాంక్ యూ బావా. నీ నిర్ణయం చెప్పు. సరే అమ్మా, సరే. వారం రోజుల్లో నా నిర్ణయం చెప్తాను. హలో మావయ్య. అమ్మా ప్రియాంక, భోజనం చేసావా? చేశాను మావయ్య. సరే, నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పండి. ఏం లేదు, మన సీతారామయ్య గారి మొదటి అబ్బాయి రవి ఉన్నాడు, చూసావు? హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడట. వాళ్ళు నిన్ను అడుగుతున్నారు, జాబ్ చేసే అమ్మాయి కావాలంటున్నారు. మరి నువ్వేమంటావమ్మా? నీ ఇష్టం మావయ్య. సరే అమ్మా, నేను అడిగి కాల్ చేస్తాను. సరే మావయ్య. అబ్బాయిలు ఇలా ముక్కు మొహం తెలియని అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తారు? అన్నీ చూసి పెళ్లి చేసుకున్నా అవి సవ్యంగా ఉంటాయని గ్యారంటీ ఉందా? మనం చూసినప్పుడు లేని అలవాట్లు తర్వాత నేర్చుకోవచ్చుగా. మనం చూసినప్పుడు అలవాట్ల తర్వాత మార్చుకోవచ్చుగా. కాపురం అనేది ఆడదాని చేతిలోనే ఉంటుంది. ఆడదాని చేతిలోనే ఉంటుంది. బాగా చెప్పానా? బాగుంది. కూల్. ఏమైంది అంత కోపం?